latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. ప్రస్తుతం భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ను రాజమౌళి సమర్పణలో ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఇదే బయోపిక్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ బయోపిక్ ఎవరు చేస్తున్నారు అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు రాజమౌళి తెరకెక్కిస్తున్నట్టు వార్తల్లో ఎలాంటి నిజము లేదు అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో రాజమౌళి టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు, కానీ అమీర్ ఖాన్ టీం సంప్రదించింది. ఈ బయోపిక్ కోసం అమీర్ ఖాన్ 3 ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దాదాసాహెబ్ పాత్రలో బయోపిక్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లుగా నాకు కూడా సమాచారం ఉంది. రాజ్ కుమార్ హిరానీ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో 3 ఏళ్ళుగా టచ్లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో అమీర్ ఖాన్ బాగా సెట్ అవుతాడు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మరి రాజమౌళి, ఎన్టీఆర్ ఈ బయోపిక్ చేసే యోచనలో ఉన్నారా లేదా, అమీర్ ఖాన్ చేస్తాడా అన్నది వేచి చూడాల్సి ఉంది. సో ఎన్టీఆర్ అయితే బాగా సెట్ అవుతాడని టాలీవుడ్ వర్గాలు మాత్రం అనుకుంటున్నాయి. మరి వెయిట్ అండ్ సీ.